The next topic is Fourier transformer. Actually, both Fourier series and Fourier transformer are mathematical tool to representing the signals for frequency domain. And మనం ఈ సిగ్నల్స్ ఫ్రీక్వెన్సీ డొమైన్లోకి రిప్రజెంట్ చేయడం కోసం ఓకేనండి. యాక్చువల్గా ఏంటి మనకి ఏంటి ఫోరియర్ సిరీస్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మర్ ఏంటి మ్యాథమెటికల్ టూల్స్. ఇవి మన ఏంటి టైం డొమైన్ నుంచి ఫ్రీక్వెన్సీ డొమైన్లో రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు మనం యాక్చువల్గా ఏమన్నా ఎక్స్ ఆఫ్ టీ అనేది టైం డొమైన్, టైం కంటిన్యూస్ టైం సిగ్నల్ అండి. ఓకే అదేనా. అంటే ఇక్కడ ఏంటి మనం ఫోరియర్ సిరీస్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మర్ దేనికోసం యూజ్ చేస్తాం, టైం డొమైన్ నుంచి యూజ్ చేసి టైం డొమైన్ నుంచి ఫ్రీక్వెన్సీ డొమైన్కి రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ చూడండి మనకి ఫోరియర్ ట్రాన్స్ఫార్మర్. యాక్చువల్గా ఫోరియర్ సిరీస్లో కూడా మనకి ఒక కండిషన్స్ డిరిచ్లెట్ కండిషన్స్, అంటే మనం 3 కండిషన్స్ ఉన్నాయి. 3 కండిషన్స్ని సాటిస్ఫై చేసిన సిగ్నల్ మనం ఫోరియర్ ట్రాన్స్ఫార్మర్ కానీ ఫోరియర్ సిరీస్ కానీ మనం అప్లై చేయొచ్చు. ఆ కండిషన్స్ సార్. దాంట్లో ఫస్ట్ కండిషన్ ద ఎఫ్ ఆఫ్ టీ అంటే ద ఫంక్షన్ ఆఫ్ టీ షుడ్ బి అబ్సల్యూట్లీ ఇంటిగ్రేబుల్. అంటే ఏంటి ఇక్కడ చూడండి, ఇఫ్ ద ఇంటిగ్రల్ ఆఫ్ mod f of t dt less than infinity. ఇంటిగ్రల్ ఆఫ్ అంటే మనకి ఇక్కడ ఏంటి ఎఫ్ ఆఫ్ టీ షుడ్ బి అబ్సల్యూట్లీ ఇంటిగ్రబుల్. కంపల్సరీ ఎలా ఉండాలండి, ఇంటిగ్రబుల్గా ఉండాలి. ఏది ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీ, అది కూడా ఎలాగా లెస్ దాన్ ఇన్ఫినిటీ కన్నా తక్కువ ఉండాలి. లెస్ దాన్ ఇన్ఫినిటీ అంటే అంతే కదా, ఈ కండిషన్ ప్రూవ్ అవ్వాలి. అలాగే నెక్స్ట్ ద ఫంక్షన్ మస్ట్ హ్యావ్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ మ్యాక్సిమం అండ్ మినిమం. ద ఫంక్షన్ మస్ట్ హ్యావ్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ మ్యాక్సిమం అండ్ మినిమా. ఇప్పుడు సపోజ్ ఒక కంటిన్యూస్ టైం సిగ్నల్ ఉంది, దాంట్లో మ్యాక్సిమం ఉంది మినిమం ఉన్నాయా లేదండి. ఇప్పుడు ఇది ఉంది, సపోజ్ ఎలాగా దీనికే ఉంది. ఇదో సిగ్నల్, ఇప్పుడు ఈ సిగ్నల్ ఉంది, ఇదేంటి మ్యాక్సిమం పొజిషనేనా, అలాగే ఏంటి ఇది మినిమం పొజిషనేనా. అంటే మస్ట్ హ్యావ్ ద ఫంక్షన్ మస్ట్ హ్యావ్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ మ్యాక్సిమా అండ్ మినిమం. ఫైనైట్ నెంబర్ ఆఫ్ అండ్ మ్యాక్సిమా ఈ మినిమం, అంతే కదండి. మ్యాక్సిమం పొజిషన్ మినిమం పొజిషన్. ఓకేనా. ఇది కూడా మనకేంటి ఈ సిగ్నల్ ఇదే కదా ఎఫ్ ఆఫ్ టీ. ఓకేనండి. అలాగే మనకేంటి మళ్ళీ ఈ కండిషన్ కూడా ప్రూవ్ అవ్వాలి. తర్వాత థర్డ్ కండిషన్ ద ఫంక్షన్ మస్ట్ హ్యావ్ ఫైనైట్ ఇన్ఫినైట్ కదా, ఫైనైట్ డిస్కంటిన్యూస్. అంటే మనకి ఏంటి, ఇప్పుడు ఒక ఫంక్షన్ ఒక సిగ్నల్ ఉంది. ఇప్పుడు సపోజ్ ఇదో సిగ్నల్ ఓకేనండి. అంటే డిస్కంటిన్యూస్లో కూడా ఫైనైట్ డిస్కంటిన్యూస్, ఇది ఒక కంటిన్యూస్ సిగ్నల్. ఇప్పుడు సపోజ్ ఇలా దీంట్లో డిస్కంటిన్యూస్. ఈ ఫైనైట్ ద ఫంక్షన్ మస్ట్ హ్యావ్ ఫైనైట్ డిస్కంటిన్యూస్. ఓకేనా. ఈ 3 కండిషన్స్ను కూడా సాటిస్ఫై అయితే అప్పుడు మన ఫోరియర్ సిరీస్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మర్ అన్నది ఆ సిగ్నల్కి మనం అప్లై చేయగలుగుతాం. సో ఆ కండిషన్స్ ఏమంటారు, డిరిచ్లెట్ కండిషన్స్ అంటారు. డిరిచ్లెట్ కండిషన్స్. ఓకేనండి. ఇది మనకి అర్థమైంది కదండి. ఇది ఫోరియర్ ట్రాన్స్ఫార్మర్ ఇంట్రడక్షన్. ఓకేనా. దీని కంటిన్యూషన్ దాంట్లో మనకు నెక్స్ట్ టాపిక్ ఏంటంటే డిరైవింగ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మర్ ఫ్రమ్ ఫోరియర్ సిరీస్. అంటే ఏంటి, మనం డిరైవ్ చేస్తాం ఫోరియర్ ట్రాన్స్ఫార్మర్ ఫంక్షన్ డిరైవ్ చేయాలి. డిరైవింగ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మర్ ఫ్రమ్ ఫోరియర్ సిరీస్. అంటే ఫోరియర్ సిరీస్ ఫంక్షన్ నుంచి మనం ఫోరియర్ ట్రాన్స్ఫార్మర్ యొక్క ఫంక్షన్ మనం డిరైవ్ చేయాలి ఇప్పుడు. ఓకేనండి. సో ద ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మర్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇక మనం ప్రీవియస్ ఫోరియర్ సిరీస్లో ఏం చేస్తాం, మనం ట్రిగ్నోమెట్రీ ఫార్మ్ ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్స్ అన్నీ కూడా మనం నేర్చుకోం. ఫోరియర్ సిరీస్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్, ఫోరియర్ సిరీస్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. ఓకేనండి. దాంట్లో మనం ఇక్కడ ఏం చేస్తాం, ఒక పీరియాడిక్ సిగ్నల్ని ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్లో ఎలా రిప్రజెంట్ చేస్తాం, దాన్ని ఫోరియర్ సిరీస్లో తీసుకుని
ఆ 4 ఇయర్ సిరీస్ నుంచి మనం ఏం చేయాలి ఇప్పుడు 4 ఇయర్ ట్రాన్స్ఫార్మర్లోకి డిరైవ్ చేయాలి. అంటే 4 ఇయర్ ట్రాన్స్ఫార్మర్ యొక్క ఈక్వేషన్స్ మనం రప్పించాలి. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ ఏంటండి, ద ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ ఆఫ్ 4 ఇయర్ సిరీస్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీరియాడిక్ సిగ్నల్ ఈస్ గివెన్ బై ఎక్స్ ఆఫ్ టీ. కావాలంటే ప్రీవియస్ మనం 4 ఇయర్ సిరీస్లో చూడండి, మీకు తెలుస్తుంది. ఎక్స్ ఆఫ్ టీ సమేషన్ ఆఫ్ n ఇంటూ -∞ to ∞ Cn e⁻jn ω0t. ఓకేనా? ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఇది మీకు కావాలంటే చూడండి, ప్రీవియస్ మనం 4 ఇయర్ సిరీస్లో క్లాసెస్లో చూడండి. ఇది Cn అన్నది ఏకే ఆర్ ఏఎన్ అని రిప్రజెంట్ చేస్తాం. ఆ ఏకే ఏఎన్ ఏమన్నా 4 ఇయర్ కోఎఫిషియంట్ అన్నాం. అంటే ఇదేంటిది 4 ఇయర్ కోఎఫిషియంట్. 4 ఇయర్ డిరైవ్ అయింది 4 ఇయర్ కోఎఫిషియంట్ అని కూడా ఒక ఈక్వేషన్ చెప్పాను నేను ప్రీవియస్ క్లాస్లో. ఓకేనండి? ఆ ఈక్వేషనే ఇది. అంటే ఇక్కడ మన ఏంటి ఎక్స్ ఆఫ్ టీ అనేది ఒక సిగ్నల్. ఇది దేంట్లోని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో, ఎక్స్పోనెన్షియల్ 4 ఇయర్ ట్రాన్స్ఫార్మర్ ఇది. ఓకేనండి? అంటే ఎక్స్పోనెన్షియల్ 4 ఇయర్ సిరీస్ ఈ సిగ్నల్. అలాగే మనం ఇదేంటి ఇక్కడ సిఎన్ అని రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ అవసరమైతే మనం ఏం రాసుకోవచ్చు, ఏకే అని కూడా రిప్రజెంట్ చేసుకోవచ్చు. దాన్ని ఏమన్నా కోఎఫిషియంట్ 4 ఇయర్ కోఎఫిషియంట్ అన్న. ఇక్కడ సిఎన్ అని ఉంది. ఓకేనండి? సి సఫిక్స్ ఎన్. ఇక ఇదేంటి 4 ఇయర్ కోఎఫిషియంట్, ఇది 4 ఇయర్ సిరీస్ కోఎఫిషియంట్. దీన్ని ఇలాగే ఇక్కడ మనం వేరు. ఇప్పుడు మనకి ఏం కావాలి, అట్ ద సేమ్ టైం సిఎన్ అంటే 4 ఇయర్ కోఎఫిషియంట్ డిరైవ్ ఈక్వేషన్ కూడా చూడండి, మీకు తెలుస్తుంది. ఆ ఈక్వేషన్ డిరైవ్ చేస్తే మనకు వచ్చిన ఈక్వేషన్ సిఎన్ అంటే ఇది ఏకే అనమాట. ఓకేనా? సిఎన్ ఈక్వల్ టు 1/t -t/2 ఎక్స్ ఆఫ్ టీ e⁻jn ω0t dt. ఓకేనండి? అర్థమైందా లేదా? ఇది సిఎన్, ఇది 4 ఇయర్ కోఎఫిషియంట్. దీనికి ఒక ఈక్వేషన్ మళ్ళీ ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. వీటి నుంచి మనం ఏం చేస్తాం, 4 ఇయర్ ట్రాన్స్ఫార్మర్ని రిప్రజెంట్ చేస్తాం. ఓకేనండి? ఇప్పుడు అంటే 4 ఇయర్ ఇప్పుడు అట్ ద సేమ్ టైం మనం ఒక పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి, 4 ఇయర్ సిరీస్ ఏ సిగ్నల్ని రిప్రజెంట్ చేయాలంటే పీరియాడిక్ సిగ్నల్ రిప్రజెంట్ చేస్తాం. 4 ఇయర్ ట్రాన్స్ఫార్మర్ దేనికి యూజ్ చేస్తాం, నాన్ పీరియాడిక్ సిగ్నల్కి. అంటే మనం ఏం చేస్తామండి, నాన్ పీరియాడిక్ సిగ్నల్ రిప్రజెంట్ చేసినప్పుడు ఫ్రీక్వెన్సీ డొమైన్లో 4 ఇయర్ ట్రాన్స్ఫార్మర్. ఓకేనా? ఏ నాన్ పీరియాడిక్ సిగ్నల్ లెట్ కన్సిడర్ దట్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. మీకు ఆల్రెడీ అప్పుడు చెప్పాను. అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఏ నాన్ పీరియాడిక్ సిగ్నల్ let consider the fundamental frequency. Then దేంతో రిప్రజెంట్ చేస్తాం ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ, ω0. అవునా కదండి? అక్కడ ω0 అదే ఇది. ఈ ω0ని ఇక్కడ ఎలా చేయాలి, డెల్టా ఒమేగా కింద రిప్రజెంట్ చేయాలి. అంటే ఇక్కడ ఏంటి, మనం రీప్లేస్ చేద్దాం. ఈ ω0 ప్లేస్ ఏం చేయాలి, డెల్టా ఒమేగా అన్నది రీప్లేస్ చేద్దాం. ఓకేనండి? ఫస్ట్ ఏంటి, ఎక్స్ ఆఫ్ టీ సమేషన్ ఆఫ్ n ఈక్వల్ టు -∞ to Cn e⁻jn ω0 అంటే రాయాలి డెల్ ఒమేగా టీ. ఓకే కదండి? అది ఇప్పుడు సేమ్. ఇప్పుడు మళ్ళీ సేమ్ దీంట్లో కూడా డెల్ ఒమేగా అన్నది రిప్రజెంట్ చేద్దాం. ఇప్పుడు ఏంటి, Cn ప్లస్ ఈ ఈక్వేషన్ రాసుకోవచ్చు. ఆ ఈక్వేషన్ అంటే ఇక్కడ రాయండి, ఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఏమొస్తుంది, సమేషన్ ఆఫ్ n ఈక్వల్ టు -∞ to ∞. Cn అంటే ఏంటి మనకి, ఇది అంటే 1/t ఇంటిగ్రల్ ఆఫ్ -t/2 అండ్ ఎక్స్ ఆఫ్ టీ e⁻jn ω0 ఏంటి, డెల్టా ఒమేగా టీ ఇంటిగ్రల్ dt. ఇంకేం మిగిలింది మనకి అక్కడ, e⁻jn ω0t డెల్టా ఒమేగా టీ. ఓకేనండి? అర్థమైందా లేదండి? ఓకేనా? ఇక్కడ ఏం చేస్తాం మనం, ఇదే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ω0 ఈక్వల్ టు డెల్టా ఒమేగా. ఈ డెల్టా ఒమేగాని మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకేనండి? సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఈ ఈక్వేషన్ ఎక్స్ ఆఫ్ టీలో Cn అంటే ఏంటి, ఇది ఈ ఈక్వేషనే రీప్లేస్ చేస్తాం. అలాగే e⁻jn ω t అన్నది రాస్తాం. ఓకేనండి? ఈ ఈక్వేషన్
ఇప్పుడు చూడండి దీన్ని కంటిన్యూషన్, ఇది ఫోర్త్ ఈక్వేషన్ అనుకుందాం. సపోజ్ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏంటి ఒమేగా, యాక్చువల్గా ఒమేగా అనేది ఏంటి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. ఒమేగా అంటే 2πf, 2πf కదా, 2πf ఒమేగా నాట్ కాబట్టి f0. దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, 2π 1/t 2π/t రాసుకోవచ్చు కదండి. ఎందుకని f0 అంటే 1/t, సో 2π/t అర్థమైంది కదండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు యాక్చువల్గా 1/t ఈక్వల్ టు 1/2 అని ఉంది. 1/t ఈక్వల్ టు ఒమేగా నాట్ 2π రాసుకోవచ్చా లేదండి. ఎందుకని ఇక్కడ చూడండి, సపోజ్ ఇప్పుడు దీని నుంచి ఎలా వచ్చింది అన్నారు. ఇక్కడ చూడండి ఏముంది, ఒమేగా నాట్ ఈక్వల్ టు 2π/t అన్నాం. సో టీ యాక్చువల్గా మనకి టీ కావాలి అంటే ఈ టీ ఎట్ వచ్చింది, టీ ఈక్వల్ టు 2π/ఒమేగా0. ఓకేనా, మనకు 1/t కావాలి. 1/t ఈక్వల్ టు ఇది పైకి వెళ్తుంది, ఒమేగా0/2π. ఓకేనా, ఆ ఈక్వేషన్ ఇది. ఓకేనండి. ఇప్పుడు అంటే ఏంటి, మనకి ఇది వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒమేగా0 ఈక్వల్ టు డెల్టా ఒమేగా ఆల్రెడీ మనం రీప్లేస్ చేసాం కదా. ఒమేగా0 అంటే డెల్టా ఒమేగా. సో 1/t ఈక్వల్ టు ఇప్పుడు ఏం రాసుకోవచ్చు, 1/t ఈక్వల్ టు ఇక్కడ ఒమేగా0లో డెల్టా ఒమేగా/2π. అవునా కదండి. ఓకేనా, ఇప్పుడు ఈ రెండాటి వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, 1/t దగ్గర, 1/t దగ్గర సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా, బై సబ్స్టిట్యూటింగ్ 1/t వాల్యూ ఇన్ ఈక్వేషన్ 4. ఓకేనా, అంటే ఈ ఈక్వేషన్లో 1/t దగ్గర మనం ఈ డెల్టా ఒమేగా/2π అన్నది రీప్లేస్ చేయాలి. ఓకేనండి. ఎక్కడ వస్తుంది ఈ ఈక్వేషను, 1/t ఇక్కడ. ఓకేనా, ఇప్పుడు రాయను, x of t ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ ఇన్ఫినిటీ టు n ఈక్వల్ టు -ఇన్ఫినిటీ. ఓకే, 1/t అంటే ఏంటి, డెల్టా ఒమేగా/2π ఇంటిగ్రల్ ఆఫ్ -t/2 x of t e పవర్ jn డెల్టా ఒమేగా t. ఓకేనండి, dt అయిపోయింది. మళ్ళీ ఇదే e పవర్ jn డెల్టా ఒమేగా t t0. ఓకే, డెల్టా ఒమేగా t ఇక్కడ ఎంత వస్తుంది, డెల్టా ఒమేగా t. ఓకే అండి. ఇప్పుడు చూడండి, దట్ ఇంప్లైస్ that implies 1/2π ఫస్ట్ రాయండి. అంటే దీంట్లో ఉన్నది ఏంటి, 1/2πని బయట తీసుకొచ్చాం. 1/2 బయట తీసుకొస్తే సమ్మేషన్ ఆఫ్ ఇన్ఫినిటీ n ఈక్వల్ టు -ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఇంటిగ్రల్ ఆఫ్ -t/2. ఓకే, ఇప్పుడు ఏముంది, ఇది x of t e పవర్ jn డెల్టా ఒమేగా t dt. ఓకేనా, ఇక్కడ ఏముంది, e పవర్ jn డెల్టా ఒమేగా t. ఓకేనా, ఇక్కడ 1/2π తీసామంటే ఇక్కడ ఏముంది, డెల్టా ఒమేగా, అది ఇక్కడ రాస్తున్నా డెల్టా ఒమేగా. ఓకేనండి. ఓకేనా, ఫర్ ద ఇదేంటి, మనం ఇక్కడ దేనికి రిప్రజెంట్ చేస్తున్నాం, నాన్ పీరియడ్. ఫర్ ద నాన్ పీరియాడిక్ సిగ్నల్ ద ఫండమెంటల్ పీరియడ్ t tends to ఇన్ఫినిటీ ఇన్ ది అబోవ్ ఈక్వేషన్. అంటే ఇక్కడ t అన్నది ఏంటి, ఇన్ఫినిటీ టైమ్స్. ఓకేనండి. ఓకేనా, ఇప్పుడు ఈక్వేషన్ రాద్దాం. x of t ఈక్వల్ టు లిమిట్. ఓకేనండి, దీనికి ఏంటి, నాన్ పీరియాడిక్ సిగ్నల్ ద ఫండమెంటల్ పీరియడ్ t. ఓకేనా, అది అవుతుందా లేదండి. ఇక్కడ సిగ్నల్కి ఏంటంటే, ఫర్ ద నాన్ పీరియాడిక్ సిగ్నల్ ద ఫండమెంటల్ పీరియడ్ t tends to ఇన్ఫినిటీ టైం ఇంటర్వెల్స్ అండి. ఓకేనా, అప్పుడు ఈ అబోవ్ ఈక్వేషన్కి మనం రాస్తున్నాం. అప్పుడు ఏంటి, x of t ఈక్వల్ టు లిమిట్ t tends to ఇన్ఫినిటీ, లిమిట్ t tends to ఇన్ఫినిటీ 1/2π. ఇదండి 1/2π సమ్మేషన్ ఆఫ్ n -ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ. ఓకే,
minus t by 2 x of t e power jn delta omega t dt. ఓకేనండి, ఇక్కడ ఏమొస్తుంది మనకి ఈ సేమ్ ఇంకా jn డెల్టా ఒమేగా టీ డెల్టా ఒమేగా. ఓకేనండి, అర్థమైందా లేదండి? అంటే మనం ఏమన్నా లిమిట్స్ నాన్ పీరియాడిక్ సిగ్నల్ ద ఫండమెంటల్ టైం పీరియడ్ టెన్స్ టు ఇన్ఫినిటీ. ద ఫండమెంటల్ టైం పీరియడ్ ఈస్ ఇంటూ టైం ఇన్ఫినిటీ. ఓకేనండి, దీని కంటిన్యూ. వేర్ t tends to infinity. ఓకేనండి, అంటే t tends to infinity. సమేషన్ ఈక్వల్ టు ఇంటిగ్రల్. అంటే ఈ సమేషన్ అన్నది ఏంటి? ఇంటిగ్రల్ కింద. ఓకేనా? ఈ డెల్టా ఒమేగా అన్నది ఏంటి? ఒమేగా కింద రీప్లేస్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది? ఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్ టు 1/2π. t tends to infinity. సో 1/2π. ఇదేమన్నా సమేషన్కి ఏం రాయాలి? ఇంటిగ్రల్ రాయాలి. ఓకేనా? ఇంటిగ్రల్ -∞ టు ఇన్ఫినిటీ. ఓకే, మళ్ళీ ఇంటర్నల్లో ఏముందండి? -t/2 అన్నది కూడా ఏంటి? ఇన్ఫినిటీ. -∞ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఆఫ్ టీ e పవర్ jn డెల్టా ఒమేగా అన్నది ఎలా రాసుకున్నాం మనం? ఒమేగా కింద రాస్తాం. అంటే ఒమేగా టీ dt. ఓకే, ఈ పవర్ jn ఒమేగా టీ డి ఒమేగా వస్తుంది. ఓకేనండి, డి ఒమేగా. ఇప్పుడు ఫైనల్ ఈక్వేషన్ ఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్ టు 1/2π -∞ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఒమేగా. అంటే ఈ ఈక్వేషన్ అంతా ఏమైంది? ఎక్స్ ఒమేగా. అంటే ఇదేంటండి? ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈ పవర్ జే ఒమేగా టీ డి ఒమేగా. ఓకేనా? అర్థమైందా లేదండి? క్లియరా? అంటే ఏంటి మనకి యాక్చువల్గా ఇప్పుడు ఇదంటే ఏంటి? వేర్ ఎక్స్ ఆఫ్ ఒమేగా ఈక్వల్ టు ఇది అంటే ఇంటిగ్రల్ -∞ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఆఫ్ టీ ఈ పవర్ jn ఒమేగా టీ dt. అర్థమైందా లేదండి? ఇది డిరైవ్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ ఫోరియర్ సిరీస్ నుంచి మనం ఫోరియర్ ట్రాన్స్ఫార్మర్ ఈక్వేషన్. ఇది ఫోరియర్ ట్రాన్స్ఫార్మర్ ఈక్వేషన్. ఇదేంటండి? మనం ఏకే అన్నది ఏంటి? ఫోరియర్ సిరీస్లో ఫోరియర్ సిరీస్ కోఎఫిషియంట్. అలాగే ఇక్కడ ఏంటి? ఎక్స్ ఆఫ్ అన్నది. ఇది ఫోరియర్ ట్రాన్స్ఫార్మర్ ఈక్వేషన్స్. ఓకేనండి, థ్యాంక్ యూ.